నమస్తే. నేను మీ గౌరీని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో, నాని బర్త్‌డే వ్లాగ్ చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే యాక్చువల్లీ వీడియోస్ అన్నీ వేరే ఫోన్‌లో ఉండిపోయాయి. సో, దానివల్ల నా దగ్గర వీడియో లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. సో, మొత్తానికైతే వ్లాగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. సో, ముందుగా వచ్చేసి నైట్ 12:00 అయితే నేను బాబుని ఈ విధంగా అయితే విష్ చేశాను. సో, నైట్ 12:00కి కూడా కేక్ కటింగ్ అయితే చేయించాననమాట. సో, ఈ షార్ట్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో, డెఫినెట్లీ అందరూ చూసే ఉంటారు. చాలా బాగా పడుకున్నాడు. సో, నేనైతే నైట్ 12:00కి సర్ప్రైజ్గా ఫస్ట్ వాడు అడిగేటప్పటికి ఏ కేక్ లేదు నాన్న నైట్ పడుకో అని చెప్పాను. సో, అందుకే బాగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. సో, మొత్తానికైతే ఈ విధంగా నైట్ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో, మొత్తం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం. సో, వాడు అనకాపల్లి టెంపుల్కి వెళ్దామన్నాడు. సో, పూజ మొత్తం వాడే చేసుకుంటున్నాడు అనమాట ఇంట్లోని. సో, పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే అనకాపల్లి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. సో, నేను బబ్బు అయితే ఇంటి దగ్గర నుంచి రెడీ అయిపోయాం. సో, గౌతమ్కి యాక్చువల్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి మేమిద్దరమే స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి మా వదిన కూడా యాడ్ అయింది. సో, మా వదిన కూడా వస్తానని చెప్తే ముగ్గురం కలిపి ఇకపోతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో, అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత అమ్మవారికి చూపించడానికి పళ్ళు కాయలు అలాగే చీర కొంటున్నాం. సో, ఇది వచ్చేసి అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి టెంపుల్. ఎందుకో తెలీదు బబ్బు ఈ బర్త్డేకి అయితే టెంపుల్కి తీసుకెళ్ళి మమ్మీ అని అడిగాడు. సో, మొత్తానికైతే అమ్మవారికి చూపించడానికి పళ్ళు కాయలు చీర అన్నీ కూడా తీసేసుకున్నాము. సో, లైన్లోకి వెళ్తే వెళ్ళిపోయాం. కొంచెం క్రౌడ్ ఉంది. అంత ఎక్కువ జనం అయితే లేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 అయిపోతుంది కాబట్టి. సో, బాబు అయితే అమ్మవారికి బాగా దండం పెట్టేసుకొని వదిన కూడా ప్రసాదం అవి తీసుకున్నారు. ఈ విధంగా అమ్మవారి దర్శనం అంతా చేసేసుకున్నాము. అక్కడ తర్వాత ఇకపోతే అమ్మవారి ప్రసాదం కూడా తీసుకున్నాము. సో, ప్రసాదం అని తినేసి కంప్లీట్ అయ్యాక రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చి సో, నైట్ బీచ్కి అయితే తీసుకువెళ్ళాను. సో, వాడికి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ చేద్దాం అనుకున్నాను. వాడికి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. సో, వీళ్ళనైతే నేను ఇన్స్టా పేజ్లో చూసానమాట. వైజాగ్ టెడ్డీ బేర్ సర్ప్రైజ్ పార్టీ బర్త్డే పార్టీ సార్. సో, నేను వీళ్ళని కాంటాక్ట్ చేశాను. డెఫినెట్లీ బబ్బుకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. సో, నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడు. చాలా అసలు అనుకోలేదు ఈ విధంగా సర్ప్రైజ్ చేస్తాను అని. యాక్చువల్లీ ఫ్రెండ్స్తో ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకుంటాను ఇంట్లో అన్నాడు. సో, నేనైనా బలవంతంగా 6 o'clock అలాగా అవుతుంది 5:30 అలాగా బీచ్కి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 6:30 అలా స్టార్ట్ అయిందనమాట. సో, బీచ్ దగ్గర అయితే మొత్తానికి టెడ్డీ బేర్ అయితే నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. వాడు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో, ఈ విధంగా అయితే వాళ్ళే కేక్ అవి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 2 ఫైర్ గన్స్ మొత్తం అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. సో, చాలా చాలా అయితే ఎగ్జైట్మెంట్గా అనిపించింది. బాగా ఎంటర్టైన్మెంట్ కూడా చేశారు. చుట్టూ చూసే వాళ్ళకు కూడా ఆ టెడ్డీ బేర్ వచ్చేసి ఫుల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ అవి చేసింది. తను చేయడమే కాకుండా మాతో కూడా డాన్స్లు అవి బాగా చేయించాడు.
సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా కేక్స్ అవి తినిపించేసుకున్నాము. సో ఇకపోతే కేక్ కటింగ్ అయిన తర్వాత బాగా డాన్స్ అయితే చేసాము. సో మొత్తం కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా టెడ్డీ బేర్తో బబ్బు గౌతమ్ అయితే ఫుల్ రచ్చ రచ్చ చేసేసారు. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా పిల్లలతో కలిపి, ఎందుకంటే ఎంత బర్త్డే పార్టీస్ చేసినా ఫ్రెండ్స్ లేకపోతే ఆ కిక్కే ఉండదు. సో బబ్బుకి నిజంగా యాక్చువల్లీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. సో అందువల్ల పిల్లలతో మాత్రం ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాడు. సో ఇందులో అయితే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరికీ నిజంగా బబ్బు అంటే చాలా ఇష్టం. సో మీరు అందరూ చేయండి అని అప్పటికి నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు. సో నేను జాయిన్ అయ్యాను, బట్ వీడియో తీస్తున్నాను. సో పిల్లలందరూ కూడా బబ్బుకి అయితే బర్త్డే పార్టీ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదేంటో బబ్బుకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో బర్త్డే అంటే చాలా ఇష్టం. పిల్లలందరూ ఆఫ్కోర్స్ అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా చిన్నప్పుడు పిల్లలందరూ ఉండాలి, పిల్లలందరూ చూడాలి అనేసి. సో నిజంగా వాడికి ఇప్పటికీ కూడా ఇంకా అదే పిచ్చి. సో పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మేము యాక్చువల్లీ బీచ్ నుంచి వచ్చేటప్పటికి 9 అయిపోయింది. అనుకోలేదు పిల్లలు ఈ టైం వరకు ఉంటారా అని. సో నిజంగా వాళ్ళందరికీ నాని అంటే ఎంత ఇష్టమో నాకు తెలిసింది. అందరూ కూడా పడుకోకుండా ఉండి మొత్తం బర్త్డే పార్టీ అంతా చేసే ఇంటికి వెళ్ళారు. సో నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో వాడు కూడా ఇంకా హ్యాపీగా ఉన్నాడు. సో పిల్లలందరూ ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తానికైతే బర్త్డే పార్టీ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట.
చూసారు కదండి, మొత్తానికైతే ఈ విధంగా బర్త్డే అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్ బబ్బు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు వాడికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మ కోరుకుంటుంది.